నీ స్థితి ఏంటో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఇంకా ఇప్పటికే పాపములో, బానిసత్వములో, అపవిత్రతలో పడిపోయావేమో, డ్రగ్స్కి అలవాటు పడ్డావేమో, మందుకు అలవాటు పడ్డావేమో, పెళ్లి కాకముందే అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నావేమో నాకు తెలీదు. ఇవన్నీ కూడా నీ అభివృద్ధికి, నీ ఆశీర్వాదానికి అడ్డుబండలే, ఏమాత్రం సందేహం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ముక్కుపచ్చలారని జీవితం మీద, ఒక చిన్న మొక్క మీద మీరు పెట్రోల్ పోస్తే అది ఏమైంది చెప్పండి? చచ్చిపోయింది. పెట్రోల్ కాదు పోయాల్సింది, మంచి నీరు పోయండి. అర్థమవుతుందా? మంచి నీళ్లు పోయండి. ఆ నీళ్లు ఆ మొక్కను పైకి తీస్తాయి. అలాగే దేవుని వాక్యం మీ జీవితాలలోకి రానివ్వండి, అప్పుడు మీరు పైకి వస్తారు. ఓకే, మీరు ఏ మనుషుడి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకుండా ఇప్పటి వరకు నీతిమంతురాలుగా బ్రతుకుంటే, ప్రభువా నన్ను యోసేపులాగా పైకి తీయండి అని అడగండి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏదైనా తప్పులో ఉంటే ఒప్పుకొని క్షమాపణ అడిగి, దేవుడా ఈ రోజు నుండి నేను నీ కొరకే జీవిస్తాను, నీ బిడ్డగా బ్రతుకుతాను, నేను లోకస్తులుగా జీవించను, లోకస్తురాలుగా జీవించను, నా తల్లిదండ్రులను నిన్ను మోసం చేయను, నీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించను అని ఒక తీర్మానం చేయండి. దేవుడు మీ స్థితిగతులు మార్చకపోతే నన్ను అడగండి. ఓకేనా?